నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ టీవీ. జబర్దస్త్ షోలోనే బూతు మాటలు ఉంటాయి అనుకుంటే ఇప్పుడు పాటల్లో కూడా బూతు పాటలు కూడా వినపడుతున్నాయి. అలాంటి పాటే ఇప్పుడు వార్తల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. సో దీని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడిన పాట ఇప్పుడు వార్తల్లో బాగా సోషల్ మీడియాలో బాగా వార్తల్లో వస్తుంది. అసలు ఆ పాట పాడాలంటే కూడా బాగాలేదు. మీరు పాడకండి, జనం భయపడతారు. ఓకే, కానీ అసలు ఇలాంటివి అసలు దేనికి ప్రేరేపిస్తున్నట్టు సార్ అది పాటలు? ఇప్పుడు ఏదైనా వైరల్ అవ్వాలి. మీరు ఏమన్నారు ఇందాక, యాటిట్యూడ్ స్టార్ అన్నారు. ఈ యాటిట్యూడ్ స్టారు అందుకేదో రామ్నగర్ బన్నీ అనే ఒక సినిమా వచ్చింది. ఓకే, ఆ సినిమా అప్పుడే యాటిట్యూడ్ స్టార్ అనే పదాన్ని తగిలిచ్చారు. మెగాస్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టారు లాగానే పక్కన ఒక యాటిట్యూడ్ స్టార్ అంట ఆయన. ఎందుకు సార్ ఆ పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్టుగా బిహేవ్ చేయటం వల్ల మన వాళ్ళు తగిలించారు, అతను పెట్టుకున్నాడు కూడా. ఓకే, అంటే అది ఒక పెద్ద గొప్ప బిరుదుగా అనుకున్నారా? బిరుదు అనుకుని ఆయన పెట్టుకున్నాడు. మరి ఈ పాట దీంట్లో సినిమాలో ఉన్న పాటే ఆయన వేదిక మీదే పడ్డాడు. ఈవెంట్లో జేడి చక్రవర్తి గెస్ట్గా వచ్చారు, జయంతి పర్రాంజీ వీళ్ళందరూ ఉన్నారు ఆ ఈవెంట్లో. ఓకే, వేదిక మీదే హీరో చంద్రహాసు గుంజి 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 అంటూ పాట పాడాడు. ఇక ఆ తర్వాత పదాలంటే మనం పచ్చి బూతులు కాబట్టి మనం మాట్లాడటం కూడా అనవసరం. మరి ఏ ఉద్దేశంతో ఈ పాట పాడారో తెలియదు. పక్కనేమో ఆయన పాట పాడుతుంటే ఈయన నవ్వుతున్నాడు, డైరెక్టర్ గారు నవ్వుతున్నారు, వీళ్ళంతా కొంత నవ్వుతున్నారు కొంతమంది. పక్కన ఈ అమ్మాయి అందంట, ఒక పక్కన ఉన్న అమ్మాయి అది బూతు పాట అండి మీరు ఏంటి నవ్వుతున్నారు అన్నాడు మన జేడి చక్రవర్తిని. ఈయన మాటలు పడిపోయి నేను గమనించలేదు, కానీ ఆ ఈవెంట్లోంచి నేనైతే యాక్సెప్ట్ చేయను అసలు జనరల్గా. అలాగే నేను మధ్యలో లేచి వెళ్ళిపోవడం కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా వచ్చాం కాబట్టి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు అని జేడి చక్రవర్తి గారు మాట్లాడారు. నేను ఎట్లాంటి యాక్సెప్ట్ చేయను కూడా అసలు అని చెప్పి ఆయన కూడా అన్నాడు. సార్ మరి దీనికి సెన్సార్ బోర్డు ఏం అబ్జెక్షన్ చేయలేదంటారా? ఆల్రెడీ సెన్సార్ బోర్డు అంతా చూసే కదా సర్టిఫికేట్ ఇచ్చేది. మరి అక్కడి నుంచి ఏమైందో తెలియదు. ఈ మధ్యన సెన్సార్ బోర్డు అనుకుంటే చాలా పాటలకి ఇప్పుడు ఈ మధ్యన జననాయకన్ సినిమానే అడ్డుకుంది. మరి కొన్ని బూతు పాటలను ఎందుకు అడ్డుకోలేదు అర్థం కాదు. గతంలో కలనాయక్ సినిమా అనుకుంటా, చోళీకే పీచేకే అయిన పాట ఉంది, అప్పట్లో పెద్ద వైరల్ అయిపోయింది అది. అట్లా తెలుగు పాటల్లో చాలా పాటలు కూడా ఇట్లాంటి బూతు పదాలతో పాటలు చాలా ఉన్నాయి. పుష్ప 1, పుష్ప 2లో కూడా ఉన్నాయి. పుష్పలో వంట మామ అది కోడి, చిరంజీవి గారి సినిమా అబ్బాని ఈయన దెబ్బ అన్నప్పుడు కొంతమంది ఇది బూతు పాటగా అన్నారు. అది బూతు పాట అంటూ మనం తీసుకున్న మీనింగ్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది రైటర్లకు కూడా ఆత్రేయ గారిని బూతురయ్య అన్న వాళ్ళు ఉన్నారు, వేటూరు గారిని బూతు రాస్తున్నారని చెప్పి నిందించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రైటర్లకు అలాంటి పేరు ఒక టైంలో వచ్చింది కూడా. అంటే ద్వంద్వార్థ పదాలతో వీళ్ళు పాటలు రాయటం వల్ల అలాంటి పేరు వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎవరు అట్లా రాయట్లా. కానీ సార్ ఇప్పుడు గతంలో పాటల్ని కానీ ఇప్పుడు జబర్దస్త్ షోలో కానీ ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్స్ ఉంటాయి. బట్ ఈ పాటలో డైరెక్ట్గానే పచ్చి బూతులతో స్టార్ట్ అయిపోయింది ఈ పాట. అది ఇప్పుడు 6th రిలీజ్, బరాబర్ ప్రేమిస్తావా అనేది. ఆ సినిమా 6th రిలీజ్ పెట్టుకొని ఇలాంటి పాట పాడడము, సో దీన్ని అంటే భవిష్యత్తులో బూతును లేకపోతే నీతులు రెండు వేరువేరుగా ఉండవే అనిపిస్తుంది. బూతులు నీతులు డైరెక్ట్గానే ఉంటాయి, ఇండైరెక్ట్ బూతులు ఉండవు ఇక. ఓకే, అంటే డైరెక్ట్. ఎందుకంటే జబర్దస్త్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు బూతు పాటల్ని బూతు పదాలని జబర్దస్త్లో ఎంజాయ్ చేయటం, అక్కడ కూర్చునే వేదిక మీద ఉన్న జడ్జీలు పక్క నవ్వటం, ఇవన్నీ ఎంజాయ్ చేశారు జనం. అలాంటి ఎంజాయ్ చేసినప్పుడు పాటల్లో ఉంటే తప్పేంటంటారు రేపు. మేము కూడా అదే కదా చెప్పింది ఇక్కడ అంటారు. అందుకే ఆ యాటిట్యూడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు? ప్రభాకర్ గారు అబ్బాయి. ఆయన డబ్బింగ్ ఆర్టిస్టు, ఈటీవీ సీరియల్స్ పరంగా ఫేమస్, అటు హోస్ట్గా ఫేమస్. మరి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది, వాళ్ళ సిస్టర్ కూడా యాక్ట్ చేస్తుంది ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్కి. మరి సినిమా 6వ తారీఖు రిలీజు. మరి వేదిక మీదే ఆయన చాలా తన యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి ఏకంగా వేదిక మీదే పాడేసాడు ఆయన. ఇప్పుడు లేకపోతే ఇది వైరల్ అవ్వాలనే పాడి ఉంటారు నేను అనుకోవటం, లేకపోతే మనం కూడా మాట్లాడుకోవడం కదా దీని గురించి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే సినిమా ప్రమోషన్లో ఏదో ఒక వార్త మాట్లాడడం కానీ, ఒక విషయం మాట్లాడడం కానీ, పాటలు ఇట్లా ఈ రకంగా పాటలు పాడి ఆ సినిమాని ఇండైరెక్ట్లీ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? 100%. ఇది ముందే ఒక స్కెచ్ అనుకోవాలి. ఇప్పుడు మన శివాజీ గారి దండోరా సినిమా మాటలు వచ్చినాయి కదా, మరి ఆ సామాన్లు అనే పదం రావడానికి కారణం కూడా, వైరల్ అవ్వడానికి కూడా అది కావాలని చేశారా లేదో తెలియదు, కానీ మొత్తానికైతే అది కాస్త వైరల్ అయిపోయింది, నలిగిపోయింది. దండోరా అని చెప్తే, సినిమా అని చెప్తే, ఈవెంట్ అని చెప్తే ఎవరు దాని గురించి మాట్లాడుకోరు.
ఈ మధ్యన ఏ సినిమా ఈవెంట్లో అట్లా బూతులు మాట్లాడినా వెంటనే దండోరా గుర్తొస్తుంది మనకి. అంటే జనంలో అంతగా వెళ్ళిపోయింది దండోరా. ఇప్పుడు ఈ గుంజి 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 అనే పాట పాడితే ఓహో బరాబర ప్రేమిస్తాలో కాబట్టి బరాబర ప్రేమిస్తా ప్రమోషన్ జరిగిపోతుంది. ప్రమోషన్ జరుగుతుంది. ఏ సినిమాకైనా ప్రమోషన్ కావాలంటే ఇలాంటిది ఏదైనా చెప్పాలి అని. అలా కొంతమంది అయితే కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగటం, అది వైరల్ చేసుకోవటం, వాళ్ళు అడగమంటున్నారా వీళ్ళు అడుగుతున్నారా కూడా తెలియదు. ఇదేగా సత్య ఒకసారి ఒక చిన్న సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆయన కొంతమంది జర్నలిస్టులని ఇమిటేట్ చేస్తూ కూడా ఒక పాత్ర ఉంది, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు అన్నమాట. రామ్ గోపాల్ వర్మ లాగాను, ఒక జర్నలిస్ట్ లాగాను. ఈ తరహాలో సత్య కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంటే వైరల్ అవ్వటం కోసం ఈ తరహాలో అంటే పాటలు పాడటం, బూతు పాటలు రావటం కానీ, బూతు పాటలు పెట్టడం కానీ, బూతు మాటలు మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయేమనిపిస్తుంది. లేకపోతే ఈ పాటని ఇదే పాట పాడాలని ఏముంది, వేరే పాట పాడాడచ్చు. గుంజి 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 పాటనే వేదిక పాడాల్సిన అవసరం లేదు, పైగా ఆ హీరోనే పాడాల్సిన అవసరం లేదు. జేడి చక్రవర్తి గారు ఏమో మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆయన మాట్లాడినట్టుగా ఉంది. తను చెప్తున్నారు కదా సార్, ఆ పాటలో అంత బూత్ ఉందన్నది నాకు తెలియలేదు. అంటే నేను మాట్లాడుకున్నాను తెలియదు అన్నాడు. ఇట్లాంటి బూత్ మాట్లాడితే ఒక డైరెక్టర్ని కూడా కొట్టారనే మాట చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ నమ్మశక్యంగా లేవు కొన్ని. ఓకే, సినిమా ఫీల్డ్లో ఇదంతా ఒక సినిమానే ఒక నాటకం, అంతా డ్రామా, మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. దానికి ఇంకా కొంచెం డ్రామా యాడ్ చేస్తున్నారు. అది దీనికి మసాలా యాడ్ చేసేసి వదులుతున్నారు బయటికి. సినిమా ప్రమోషనల్గా భాగంగా వదులుతున్నారు. మనకి ట్రైలరు ఇవన్నీ చేస్తే ఎవరు చూడాల. ఇలాంటి సినిమాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తే మీరు నేను మాట్లాడుకోము. ఇదిగో ఇందులో గుంజి 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 అని ఆ పాట పాడేమనుకోండి, ఇది కాస్త వైరల్ అవుతుంది. సినిమా ఏంటో జనంలో తెలుస్తుంది. చూద్దాం బరాబర్ ప్రేమిస్తాలు ఇంకెంత పోతుందో అనుకుని కూడా వెళ్ళొచ్చు. సార్, ఇప్పుడు ప్రభాకర్ గారి కొడుకు యాటిట్యూడ్ చంద్రహాస్. సో తండ్రి ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి యాక్టర్, మంచి సీరియల్లో చాలా బాగా నటించిన వ్యక్తి. సో ఇలాంటివి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మరి ఆయన అబ్జెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఏ తండ్రి అయినా తన కొడుకు పైకి రావాలని కోరుకుంటాడు ఫస్ట్. ఏది ఈ రకంగానా? ఈ రకంగా అంటే పాపులారిటీ వచ్చేసింది కదా, యాటిట్యూడ్ స్టార్ మా అబ్బాయి అని అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే నాకు ప్రభాకర్ గారి పరిచయమే. ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. అప్పట్లో చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులతో భాగంగా ఆయన ఈ కళ్యాణ్ నగర్లో అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు మరి నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఎవరైనా సరే ఎదుగుతున్న కొడుకు సినిమాల్లో రావాలనుకుంటున్నప్పుడు కాస్త చెప్పాలి, మనం ఇట్లాంటివి ఉండకుండా ఉంటే బెటరు, నైతికంగా ఇది కరెక్ట్ కాదు, ఈ పాట పాడొద్దు అని చెప్పాలి. అని చెప్పలేదంటే వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారా అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు కావాలని పడినట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రభాకర్వి కూడా కొన్ని కాంట్రవర్సీ మాటలు అలాంటివి వార్తల్లో చాలా వరకు నిలిచాయి సార్. సో అదే యాటిట్యూడ్ కొడుకుకి వచ్చింది అనుకోవాలా కొన్ని విషయాల్లో? అంటే యాటిట్యూడ్ అందరికి ఉంటుంది సినిమా ఫీల్డ్లో. వీళ్ళకి ఉంది, వీళ్ళకి లేదని చెప్పడం లేదు. కొంతమంది యాటిట్యూడ్తో కూర్చునే భంగిమ కానీ పెద్ద పెద్ద హీరోలు యాటిట్యూడ్ చూపించుకోవడం అనేది సినిమా ఫీల్డ్లో ఒక ఫ్యాషన్. అది ఓకే, ఏదో చూపించుకోవాలి. ఒకసారి కళ్ళకి నెత్తికెక్కుతాయి కూడా. సక్సెస్ వచ్చింది అనుకోండి, 1-2 సక్సెస్లు వచ్చినాయి అనుకోండి, యాటిట్యూడ్ ఈ సినిమాలో ఉన్న పదాలు లాంటిదే వస్తుంది, ఆ బలుపు వస్తుంది. అంటే ఒదిగున్నంత వరకు ఒదిగి ఒక్కసారిగా బలుపు వస్తుంది. అది కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది ఇండస్ట్రీలో కామన్. కాబట్టి ఏకంగా యాటిట్యూడ్ స్టారే వచ్చాడు. కాబట్టి ఇంకా ముందు ఈ యాటిట్యూడ్ స్టారు ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తాడో చూడాలి మనం. ఇంకెన్ని బూతు పాటలు పాడతాడో అని. బూతు పాటలు బూతు మాటలు ఇంకేమైనా ఉండొచ్చు, చెప్పలేము కూడా. ఓకే సార్, అది ఆయన యాటిట్యూడ్ స్టార్ కదా, మనం ఎవరు ఏమనరు ఆయన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాప్కార్న్ టీవీ. థ్యాంక్ యూ.